హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినాల్లో మనిషి నేరుగా వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. తన యొక్క గత స్థితిని మర్చిపోతున్నాడు, పరిస్థితిని మర్చిపోతున్నాడు. ఒకప్పటి కాలం, ఒకప్పుడు మనం ఎలా బ్రతికాం, ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాం, అప్పటికి ఇప్పటికీ తేడా ఏమైనా ఉందా? దానికి కారణం ఏంటి? నేను ఇదివరకు ఎప్పుడైనా చెప్పానో లేదో నాకు తెలియదు. ఒకప్పుడు నా తండ్రి పరిస్థితి మా చిన్నతనంలో ఉన్నప్పుడే నాకు నేర్పించడం కొరకు ఆ విషయాన్ని చెప్పారు. ఆ రోజుల్లో బిఏ చేశారు. ఆ రోజుల్లో బిఏ అంటే గొప్ప చదువు. చక్కని ఇంగ్లీష్ మాట్లాడగలరు, ఉద్యోగం లేదు. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నమ్మకి ఒక్కడే కొడుకు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో టెలిఫోన్ స్తంభాలు ఎక్కి లైన్లు వేసుకొని మధ్యాహ్నం మండు టెండ్లో అదే స్తంభానికి చేరబడి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఆ చల్దన్నం, మిరపకాయ లేదంటే పిండోడియం నంచుకొని తిన్న రోజులు ఉన్నాయి. నాన్న, మేమేమి ఒక్కసారి ఈరోజు ఏదో నీకు పుట్టినరోజుకు 3 బట్టలు కొంటున్నాం, చక్కని డ్రెస్సులు వేస్తున్నాం, నువ్వేది అడిగితే అది తెస్తున్నావంటే మేమేమి ఒక్కసారి ధనవంతులంగా పుట్టలేదు. కష్టపడి మేము పని చేసుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ఈ స్థితికి రావడానికి మేము ఎంత కష్టపడ్డామో తెలుసా? చాలా సందర్భాల్లో నేటి యవనస్తులకు, యువతకు తల్లిదండ్రులు అయిన వారు అది నేర్పకపోవడమే తప్పు. నువ్వు ఎంత కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చావు, ఈ స్థితిలో ఉన్నావు, లేదంటే నీకు ఒక సొంత ఇల్లు, ఒక సొంత కారు, చక్కగా డబ్బులు, ఉద్యోగం, బంగారం అన్నీ ఉన్నాయి, మంచి స్తోమత, మంచి స్థితి నీకుంది. ఈరోజు ఈ స్థితిలోకి నువ్వు రావడానికి ఎంత కష్టపడ్డావో చెప్పావా ఎప్పుడైనా? నీ పిల్లలకు తెలుసా? కొంచెం కూడా నొప్పి కలగకుండా, కొంచెం కూడా ఇబ్బంది కలగకుండా నువ్వు అప్పులైనా చేస్తావు, నీ పిల్లలకు పెడుతున్నావు. మంచిదే, నేను కాదను. పిల్లల్ని పోషించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది, మంచిదే. కానీ నీ మునుపటి స్థితిని నువ్వు మర్చిపోయి వాళ్ళకి దాన్ని తెలియకుండా చేసి నువ్వు వాడిని పెంచుతున్నావు. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. అదే అలవాటు నేటి దినాల్లో క్రైస్తవ సమాజంలో క్రైస్తవులకు కూడా వచ్చేసింది. ఒకప్పుడు నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చావు? దేవుని సన్నిధిలో నువ్వు ఎందుకు కనబడ్డావు? దేవుని దగ్గర ఆ రోజు నీ అవసరత ఏంటి, నీ అక్కరేంటి, దేన్ని కోరుకొని ఆయన పాదాలు పట్టుకున్నావు? ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీకు అంతా బాగుంది, అంతా ఉన్నాయని అనుకున్నాను, కానీ అది కేవలం నీ కృపని మాత్రం నేను మర్చిపోతున్నాను. ఎందుకు బిడ్డలారా, గత స్థితి అని ఒక చిన్న స్టోరీ, కథలు చెప్పడం అలవాటైపోయింది. ఒక దేశంలో ఊరి మీద గాలికి తిరుగుతున్నవారు, తల్లిదండ్రులు లేనివారు, వారు ముసలి వాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎలాంటి వారైనా, దీనికోసం ఒక ఆర్గనైజేషన్ వెలిసింది. వాళ్ళ పని ఏంట్రా బాబు అంటే, ఇలాంటి వాళ్ళందరినీ ఏరి తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకొని, ఎప్పుడైతే ఆ క్యాంపస్లోకి ఇలా ఎంటర్ అయ్యారో, ఎంటర్ అవుతుండగానే వారి ఆ ఒరిజినల్ డ్రెస్తో ఒక ఫోటో, అప్పటి వారి పరిస్థితిని బట్టి ఒక ఫోటో తీసి, ఆ తర్వాత వారిని చక్కగా చేసి తీర్చిదిద్ది, మంచి బట్టలు ఇచ్చి, మంచి ఫుడ్ పెట్టి, చక్కగా చదివించి, చదువు రాకపోతే కూడా వారికి ఏదైతే ఉత్తమమైనటువంటిది వారికి స్కిల్ని బట్టి, వారి టాలెంట్ని బట్టి ఏ పని అయితే వారు చేయగలరో ఆ పనిని నేర్పించి, ఇక వీరి కాళ్ళ మీద వీరు బతకగలరు అన్నప్పుడు బయటికి తీసుకొచ్చి వదులుతారట. వదిలే ముందు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? ఏ రోజు ఆ గ్రౌండ్లోకి అడుగు పెట్టాడో ఆ రోజు ఆ పాత ఫోటో, ఆ రోజు వాళ్ళు వేసుకున్నటువంటి ఆ చినిగిపోయినటువంటి, మురికైపోయినటువంటి ఆ బట్టలు తీసుకొచ్చి మంచిగా ప్యాక్ చేసి ఇస్తారట. వాట్ ఈస్ దిస్, ఇదేంటిది అని అడుగుతారట. అడిగితే అప్పుడు చెప్తారట, ఓపెన్ ఇట్, నీ చేతులతో నువ్వే ఓపెన్ చేయి. నువ్వు పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నప్పుడు, ఎందుకు పనికిరాని వాడు కదా తిరుగుతున్నప్పుడు, పనికిరాని దానిగా తిరుగుతున్నప్పుడు, నీకు బ్రతుకంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు, ఇదిగో నిన్ను తీసుకొచ్చాం, నిన్ను ఎంత పెంచాం, ఎంత పెద్దవాడిని పెద్దదాన్ని చేసాం, నీ కాళ్ళ మీద నీవు నిలబడడానికి నీకు ఒకటి నేర్పించాం. ఇప్పుడు ఇక నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. ఇది కానీ మర్చిపోయావు. హలో, ఇది ఎందుకు నీకు ఇస్తున్నామో తెలుసా? నువ్వు వెళ్తూ వెళ్తూ దారిలో పారేయడానికి కాదు,
దీన్ని తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకో. ఎక్కడైతే నీకు ప్రతిరోజు కనబడుతుందో అక్కడ పెట్టుకో. ఈ ప్యాక్ పెట్టుకుంటావో, లేకపోతే ఇప్పే పెట్టుకుంటావో, ఎక్కడ తగిలించుకుంటావో, ఏం చేస్తావో. లేదంటే ఉతికి నీ బీరువాలో పెట్టుకొని ప్రతిరోజు నువ్వు బట్టలు తీసుకునేటప్పుడు దాన్ని చూస్తావో. ఎందుకో తెలుసా? నీ గత స్థితిని మర్చిపోకు. దానికి రీజన్ ఏంటంటే, ఇలాంటి స్థితిలో ఉన్నవారు ఎప్పుడైనా నీకు కనబడితే వాళ్ళని నువ్వు మర్చిపోకు. చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చాలా సందర్భాల్లో మనం మరిచిపోయిన సంగతి, శరీర సంబంధంగా ఒకవేళ ప్రక్కన పెడితే ఆత్మ సంబంధంగా నీ స్థితి ఏంటి ఒకప్పుడు. ఈరోజు నువ్వు పాటలు పాడుతున్నావు, దేవుని సన్నిధిలో కనబడుతున్నావు, తెల్ల బట్టలు వేసుకొని వచ్చావు. ఈరోజు మొదటి ఆదివారం, మంచిదే. నీ ఆత్మీయ స్థితి ఒకప్పుడు నీ వెనుకటి స్థితి ఏంటి, ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఏంటి? నువ్వు చక్కగా పాడుతున్నావు, చప్పలు కొడుతున్నావు, ఆరాధిస్తున్నావు, పరిశుద్ధాంతో నింపడ్డావు, భాషలో మాట్లాడుతున్నావు, మంచిదే. ఒకప్పుడు నీ స్థితి ఏంటి? ఈరోజు నువ్వు దేవుని మరిచిపోయి బ్రతుకుతున్నావా? దేవుని విడిచిపెట్టి బ్రతుకుతున్నావా? దేవునితోనే ఉన్నావా? ఒకే ఒక మాటలో చెప్పాలంటే, తేల్చి చెప్పాలి అంటే, క్రైస్తవులలో, మనిషిలో మానవత్వం చచ్చిపోతుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా తగ్గింపు స్వభావం అనేది ఏ కోశాన మనిషికి కనబట్టలేదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిజంగా నమ్మితే ఈ మాటని. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చెప్పట్లేదు? ఒప్పుకోవట్లేదా? మనస్కరించట్లేదా? నీలో తగ్గింపు స్వభావం ఉందా? నువ్వు తగ్గించుకుంటున్నావా? వాక్యం అవసరమైతే ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా మీకు మైక్ ఇస్తే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడినని చెప్తావే. దేవుని సన్నిధిలో దేవుని దగ్గరికి వచ్చి నువ్వు దైవజను ముందు తగ్గించుకోక, నీ తోటి వారి ముందు నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తగ్గించుకుంటున్నావా? తగ్గింపు స్వభావం అనేది నీకుందా? ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈరోజు ఈ మాట? నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చించడానికి ఈరోజే సిద్ధంగా ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితి ఏంటి? నీ స్థితిగతులు ఏంటి? ఈరోజు దేవుడు నిన్ను ఏ స్థితిలోనికి నడిపించాడు? నువ్వు ఎంత బాగున్నావు నువ్వు ఈరోజు? ఒకవేళ డబ్బులు కోట్ల కొలది నీ దగ్గర లేకపోవచ్చు, లక్షలు రాకపోవచ్చు, నువ్వు చక్కగా సుఖంగా నువ్వు బ్రతుకుతున్నావు, ముప్పొద్దులో చక్కగా తింటున్నాం, దేవుడు ఆహారం ఇచ్చాడు, మన పిల్లల్ని మనం చక్కగా పోషించుకోగలుగుతున్నాం, మంచి మంచి స్కూల్స్లో, కాలేజెస్లో చదివించగలుగుతున్నాం, మంచిదే. కానీ నువ్వు ఏ రోజు ఆ రోజు నువ్వు ఏ స్కూల్లో చదివావు? ఈరోజు ఏ స్కూల్లో నీ పిల్లల్ని చదివిస్తున్నావు? చూస్తున్నావా? ఆలోచన చేస్తున్నావా? ప్రే క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు ఒక్కసారి ఆలోచించి దేవుని సన్నిధిలో నీ ఒక్కసారి తలపోసుకో, తల వంచు, నీ తల వంచి ఆలోచించే. ఒక్కసారి దేవుడు నీకు ఎంత చేసినందుకు దేవుని కోసం నువ్వు కొంతైనా చేసావా? నేను ఒకే ఒక మాట సూటిగా అడుగుతున్నాను. ఈరోజు వచ్చిన వారిలో మీరు అందరూ బిజీ పర్సన్సేనా? 40 రోజుల కూటానికి ఎంతమంది రాగలిగారు? ఉపవాస కూటానికి ఎంతమంది రాగలుగుతున్నారు? ఆదివారం కనబడుతున్నటువంటి మీరు మిగతా రోజుల్లో ఎందుకు ఫుల్ బిజీ అయిపోతున్నారు? ఉద్యోగస్తులను ప్రక్కన పెడదాం, ఉద్యోగస్తులను వదిలిపెడదాం. మిగిలిన వారందరూ ఏమి? దేవుడు నీకు ఎంత సహాయం చేస్తుంటే, నేను ఇంత కాపాడుతుంటే, నీకు ఇంత ఆధిక్యతను ఇస్తే, ఈరోజు వేరే చోటకెళ్ళి నువ్వు చేయి చాపాల్సినటువంటి పరిస్థితుల్లో నువ్వు లేవు కదా. మరి ఎంత చేసినటువంటి దేవునికి కొంతైనా నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఆయన నీ దగ్గర నుంచి ఏమడిగాడు? వెండి బంగారాలు అడగలేదే, నీ డబ్బుని అడగలేదే, నీ కష్టాన్ని తీసుకొచ్చి నీవు చెయ్యి ఇక్కడ అని అడగలేదే. ప్రశాంతంగా వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించడానికి నీకు ఏమైంది? ఆయన నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు ఎందుకు ఆయన కొరకు ఇవ్వలేకపోతున్నావు? దొంగిలిస్తున్నావు నువ్వు ఆయన సమయాన్ని. ఆయనది అది. ఈరోజు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అదంతా ఆయనది. నువ్వేదో అనుకుంటున్నావేమో. నేను అనుకోవచ్చు, నేను ఒకప్పుడు అనుకున్నాను నాకన్నా గొప్పవాడు లేడు ఎవడు అని. నేను ఏదైనా చేయగల సమర్థుడిని అనుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత నేను ఏది చేయలేనని తెలుసుకున్న తర్వాత అప్పుడు దేవుణ్ణి చూశాను. నువ్వు కూడా అప్పుడే చూస్తావా? నువ్వు కూడా అప్పుడే చూస్తావా? దేవుడు అప్పటి వరకు నీకు కనబడ్డా? కొన్ని సందర్భాల్లో మన తోటి వారిని గురించి మాట్లాడుతున్నప్పుడు అంటాం, ఒరే ఆడికి కళ్ళు నెత్తి మీదకి వచ్చారా, ఒరే దానికి కళ్ళు నెత్తి మీదకి వచ్చారా. వద్దు వద్దు,
ఎవరి గురించి మనం ఎప్పుడు అలా మాట్లాడొద్దు. బ్రేక్ వేద్దాం. అందుకే వాక్య భాగం చెప్తుంది, నీ పెదవుల ద్వారము దగ్గర, చెప్పండి గట్టిగా, ఏంటది? కాపలా పెట్టుకో. ఏది పడితే అది నీ పై పెదవు కింద పెదవు ఎలా తిరుగుతుంది కదా, నాలుగు ఆడేస్తుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతున్నావేమో. నీ వెనకటి స్థితిని మర్చిపోకుండా ఒకసారి నీ స్థితిగతులు ఏంటో ఒకసారి ఆలోచించే. వాక్య భాగంలోకి వెళదాం ఒక్కసారి 2 సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒక పావుగంట 20 నిమిషాల్లో నేను ముగించేస్తాను త్వరగా. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. ఎంతసేపు అండి? దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేస్తున్నాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడిను, నా కుటుంబము ఏ పాటిది. హల్లెలూయా. ఏ పాటి దాననయ్యా, ఏ పాటి వాడనయ్యా అని పాడగానే సరిపోయిందా? అందరితో కలిసి చప్పట్లు కొట్టి మ్యూజిక్ వస్తుంటే పాడేస్తాం, అదే నిజంగా ఆ మాట నీ హృదయ లోతుల నుంచి వస్తుందా? నిన్ను నువ్వు ఎన్నిసార్లు హెచ్చించుకుంటున్నావు? నాకేంటి, నీకేంటే వద్దు. క్రైస్తవులముగా, క్రీస్తుని కలిగిన వారముగా, క్రీస్తు బిడ్డలముగా, క్రీస్తు తత్వాన్ని, క్రైస్తవత్వాన్ని నువ్వు నిజంగా కలిగి ఉంటే తగ్గో. ఎందుకంటే నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడే ఆనాడే ఆయన నిన్ను హెచ్చిస్తాడని మర్చిపోకు. నువ్వు చప్పులు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. నేనెంత, నా కుటుంబం ఎంత, నువ్వు అనగలవు ఈ మాటని దేవుని సంధిలో? మనుషుల ముందు వద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఎప్పుడు ఏ రోజు కూడా మనిషి ముందు నేను ఆఫ్టర్ ఆల్ అండి, నేనెంతండి, నా బ్రతికెంతండి, వద్దు. ఈ మాటలు ఎవ్వరి దగ్గర అనొద్దు. మీ గోరిపాటి పని చేయనండి నేను, వద్దు. దేవుడు అలా చేయలేదు నిన్ను. దేవుడు నేను ఎప్పుడు అలా చేయలేదు. దేవదూతల కన్నా కొంచెం అంటే మనం ఎవరు ఎక్కువగా చేసాడా తక్కువగా చేసాడా? చెప్పండి. ఎవరో ఒక్కరే సరోజమ్మే చెప్తుంది అక్కడ, మిగిలిన వాళ్ళకి రాదా వాక్యం? ఏమ్మా ప్రియాంక, ఎంత చేశాడు? ఏం చెప్తున్నారు చెప్పండి, ఎవరు గట్టిగా? ఎక్కువ చేసాడా తక్కువ చేసాడా? ఎక్కువ అంటున్నారు, తక్కువ అంటున్నారు, డిబేట్. కొంచెమే తక్కువగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఎవరు? ఓ భక్తుడు రాసిన పాట మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, దేవదూతలకును లేని దైవసూతుని సేవా. దైవజనుల గురించి ఒక దైవజనుడు, నా చిన్నప్పుడు ఎప్పుడో, నేను పుట్టలేదేమో, పుట్టానో లేదో, దేవదూతలకు లేనటువంటి ఆ పరిచర్య, ఆ ధర్మం దైవజనుడికి ఇచ్చాడు దేవుడు. దానికన్నా కొంచెం తక్కువే మీరు విశ్వాసి అంటే దేవునితో ఉన్నవారు, మీరు దేవునితో జత కట్టినవారు. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వెంత, నీ కుటుంబం ఎంత అని అనుకోవడానికి ఆలోచించే ఒకసారి. కానీ ఇక్కడ భక్తుడు ఒప్పుకుంటున్నాడు, నీ పరిస్థితి ఏంటి? పిల్లల్ని నిశ్శబ్దంగా ఉంచండమ్మా. నీ పరిస్థితి ఏంటి ఆలోచన చేసావా? త్వరగా ముందుకెళ్ళిపోదాం. ఎవరెవరిని దేవుడు తగ్గించుకోవడం వల్ల హెచ్చించాడో చూద్దాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. గొల్లవాడైన దావీదు, సరే ఇంటికెళ్ళకి చదువుకొని రాసుకుంటున్నవారు, ఈయన ఎవరండి దావీదు? ఈయన ఎవరు? గొల్లోడు. గొప్ప రాజుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. కారణం ఏంటి? లోతుకి వెళ్ళడానికి వివరించడానికి సమయం చాలదు కనుక నేను పైన నేను టచ్ చేస్తున్నాను. కారణం ఏంటి? దేవుని మహాకృపను బట్టి తగ్గించుకున్నాడు.
నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావు? దేవుని సంధికి వచ్చినప్పుడు దేవుని సంధిలో నువ్వేం ఒప్పుకుంటున్నావు? పాడడానికైతే మాత్రం పాడతామేమని, పనికిరాని పాత్రను నేను యేసయ్యా, పగిలి పారవేయబడితే నేను యేసయ్యా. పాడతావా? పాడుతుంటాం కదా. ఒట్టిన ఇవన్నీ నీ చేతల్లో చూపించగలుగుతున్నావా? దేవుని సంధిలో నీ చేతల్లో చూపించగలుగుతున్నావా? దేవుని సంధికి వచ్చి నువ్వు ముందుకుండానే దేవుని సంధిలో నువ్వేమేం చేయాలో చేయగలుగుతున్నావా? దేవుని కోసం ఫలాంది చేశాను నేను తగ్గించుకొని అని ఏదైనా చెప్పడానికి నీ దగ్గర ఉందా? నీ జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో. దావీదు ఒక రాజు అయ్యాడు, కారణం తగ్గింపు. నత్తివాడైన మోషే ఏం చేశాడు చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం 10వ వచనం ఒకరు తీసి పట్టుకొని ఉండండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనం. త్వరగా, ఎంతసేపా? ఏమన్నాడు? నేను ఎంతటి ఉండండి అయ్యా యేసయ్యా, వీళ్ళందరినీ ఇంత పెద్ద గొప్ప జన సమూహాన్ని బయటికి తీసుకొని రావడానికి, నడిపించడానికి నేను ఏ పాటివాడిని? 4:10 చదువుదాం ఒకసారి. అప్పుడు మోషే ఆయనను నేను మాట నేర్పరిని కాదు. కొంతమంది మాట్లాడితే అండి అప్పటికప్పుడే మాట ఎలా మార్చాలో మార్చేస్తారండి అనిపిస్తుంది. నేను అన్నానా? ఏమంటారు? నేను అలాగనలేదండి, మీరు అర్థం చేసుకోవడం తప్పు. నేను ఇలాగన్నాను, మీరు దాన్ని అలాగ అర్థం చేసుకున్నారు. క్షణాల్లో నేనంత మాట నేర్పరినైతే కాదు, దానికి తోడు నోటి మాంద్యము కలిగిన వాడిను, నత్తోండి నేను. ఒప్పుకుంటున్నాడు. చాలా సందర్భాల్లో నాకు చిన్నప్పుడు చాలా నత్తి ఎక్కువ. ఇప్పటికి కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు తెలుస్తూ ఉంటాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నేను మాట్లాడుతున్నప్పుడు నా నాలుక తిరుగుతున్న దాన్ని బట్టి అర్థమైపోతుంది, నత్తోండి నేను. నా చిన్నప్పుడు నా తోటి వారు అందరూ హాస్టల్ పిల్లలు, కొంతమంది అంత ఇంచుమించుగా 140-150 మంది హాస్టల్ పిల్లలు ఉండేవారు డగ్లస్ స్కూల్లో, క్యాంపస్లో. నాకు అప్పట్లో పెట్టిన పేరేటో తెలుసా? నత్తిపేత అని. అది ఎందుకు పెట్టారో తెలియదు నాకు. నత్తిపేత అని పిలిచేవారు. ఎంత బాధపడిపోయిండో, ఎంత ఏడ్చిపోయిండో తెలియదు. మోషే అంత గొప్ప సమూహాన్ని నడిపించే నాయకుడు అయ్యాడంటే దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకున్నాడు, లొంగాడు. ఇప్పుడు దేవుని బిడ్డ, నువ్వు దేవుని దగ్గర ఎన్నిసార్లు లొంగుతున్నావు? ఎన్నిసార్లు వంగడానికి ఇష్టపడుతున్నావు? మోకరించడానికే మనకు కష్టమైపోతుంది. 7 దినాల్లో ముడుకుల నొప్పులు వచ్చేస్తున్నాయి చాలామందికి. కూర్చొనే ఉన్నంత వరకు కూర్చొనే ప్రార్థన చేసి కూర్చొనే వెళ్ళిపోతున్నావు. తగ్గించుకోవా? తగ్గించుకొని చూడు, దేవుడు ఏం చేస్తాడా. నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతం చేయకపోతే అప్పుడు నన్ను అడగండి. అద్భుతముల కొరకు ఆశించుచున్నా, నన్ను పాట పాడి కానీ అయిపోలేదు. నువ్వు ఆశిస్తున్న దాని గురించి నువ్వు కష్టపడితేనే కదా, నువ్వు చేస్తేనే కదా నువ్వు సంపాదించుకోగలవు. 3వ మాటలోకి వెళ్ళిపోదాం. ఆదికాండం 41వ అధ్యాయం 42 నుంచి 46 వరకు చదివితే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, సమయం చాలదు కనుక. 41, 42 నుంచి 46 వరకు ఆదికాండం. అందులో చూస్తే బానిస అయిన యోసేపు కనబడుతున్నాడు. ఎవరండి అయినా? బానిసగా తీసుకొని రాబడినటువంటి యోసేపు ఏం చేశాడు అక్కడ? చదువుదాం పోనీ ఒకసారి గబగబా. ఎవరైనా త్వరగా చదవగలరా? ఏమ్మా ప్రియాంక, లేకపోతే చదువుతున్న వారు ముందుకు వచ్చి మైక్ తీసుకొని కూర్చొని చదవచ్చు కదమ్మా. చదవమ్మా. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేక వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటిను ఏ మనుష్యుడును తన చేతనైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జప్నత్తా
జప్నత్ప నేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడునైన పోతీఫెరును కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెండ్లి చేసెను. సరే, ఇదంతా ఇంటికి వెళ్ళక మళ్ళీ చదువుకోండి. కానీ పైనుంచి చదివితే ఈ యోసేపు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎందుకు తీసుకొని రాబడ్డాడు, మోసపూరితంగా బానిసను చేసి బానిస బ్రతుకులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బానిసని దేవుడు ఏం చేశాడు, ఎందుకు వంగాడు. చెప్తాడు, పాస్టర్ గారు మీకు తెలియదు కానీ మా సంఘంలో అండి నేను ఏం చేయాలన్న నేనేనండి. గొప్పే, మంచిదే. ఏం చేయాలన్న నేనేనండి. డబ్బంతా నేనే పెట్టుకుంటాను. ఒక్కోసారి చికెన్ మటన్ మొత్తం అంతా నేనే వేసేస్తాను తెలుసా. ఎవరికి కావాలి? దేవుని సన్నిధిలో నువ్వు ఎంత వంగావు, దేవుని సన్నిధిలో ఎంత వంగావు నువ్వు. దేవుని కొరకు నువ్వు ఏం చేసావు అన్నది కాదు, డబ్బుల కొరకు కాదు ప్రియదేవుడా, డబ్బుల కొరకు కాదు. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. అయ్యా, నీ కృపతోనే నేను బ్రతుకుతున్నాను కనుక నీ సన్నిధిలో నేను మోకరిస్తున్నాను, నీ సన్నిధిలో నేను ప్రణమిలుతున్నాను, నీ కొరకే నేను జీవిస్తాను. కష్టమైన, నష్టమైన, శ్రమైన, నిందైన, అవమానమైన, హేళనైనా నాకున్న పనులను బట్టి నేను వదులుకొని రాలేనండి అంటావా? నాకు తెలిసి కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూస్తుంటే అనిపిస్తుంది, ఏసై వచ్చి మధ్యాకాశంలో అక్కడ కడబోరు శబ్దం వింటుంటే, అయ్యా ఉండే ఇక్కడ పని ఉంది, కోతకి వెళ్తాను, వస్తాను నాకు. అయ్యా ఉండు ఇదిగో ఇదేది ఏం పనులు ఇప్పుడు ఉదయాన్నే చెరువు పనికి వెళ్తాను, ఉండు బాగోదు నా పని నేను చేశాను. మొన్న ఒక అమ్మాయి వచ్చింది ప్రార్థన ముగించుకొని వెళ్తుంటే, అనియా నేను అందరి పని నేనే చేసాను, వాళ్ళందరూ గట్టి మీద కూర్చోరు అనియా అంటుంది. సంతోషమే, చప్పలు కొట్టాలి నీ కొరకు. దేవుని కొరకు నువ్వేం చేసావు? నీ సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు. కొన్ని సందర్భాల్లో పశువులకు ఇస్తున్నటువంటి సమయాన్ని దేవుడికి ఇవ్వలేకపోతున్నారు. ఒక ఆవిడ మొన్న, ఏమమ్మా చర్చికి రాలేదు అంటే, అయ్యగారు కుక్క ఉండిపోయింది అయ్యగారు, ఏడ్ చేస్తుంది, దాన్ని వదిలితే ఇల్లు మొత్తం చిందరవందర చేస్తుంది, గోల చేస్తుంది, పక్కింటి వాళ్ళతో పడలేం, అందుకని కుక్క కోసం దేవుని సన్నిధికి రావడం మానేశాను. కుక్కకి ఇచ్చిన విలువ దేవునికి ఇవ్వలేకపోయావు. ఎంత గొప్ప సంగతి. ఇచ్చి చూడు, దేవుడు నేను ఏ స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా. ఈరోజైనా నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకో. బాలుడైనటువంటి సమూయేలు, బాలుడైనటువంటి యోసేపు. నేను ముగిస్తున్నాను, త్వరగా వెళ్ళిపోతున్నాను. మొదటి సమూయేలు 3:10 ఇంటికి వెళ్ళకి రాసుకోండి. 10వ అధ్యాయం 1వ వచనం, 16వ అధ్యాయం 12వ వచనాన్ని ఇంటికి వెళ్ళకి చదువుకోండి. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనం, 10వ అధ్యాయం 1వ వచనం, 16వ అధ్యాయం 12వ వచనం ఇంటికి వెళ్ళక చదువుకోండి. బాలుడైనటువంటి సమూయేలు గురించి. సమూయేలు చిన్నవాడే. దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు? యాజకునిగా చేశాడండి. చప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నవాడు దేవుని మాట విన్నాడు. ఉన్నాను అనువాడా, నేను ఉన్నాను అన్నాడు. నువ్వేమంటున్నావు ఈరోజు? ఎంత ఇస్తున్నావు దేవునికి సమయాన్ని? ఎంత డబ్బు ఇచ్చావు కాదు, నువ్వు డబ్బు ఇస్తే దైవజన్ జోబులోకి వెళ్తుంది. అది దేవుని కోసం ఏమి ఇచ్చావు? దేవుని కోసం ఎంత కష్టపడ్డావు? దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? అడిగావా దేవుని సన్నిధిలో ఎప్పుడైనా, ప్రభువా నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల నీ చిత్తం ఏంటి? నేనేమై ఉండాలని కోరుకుంటున్నావు? ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నానో ఇది చాలు అనుకుంటున్నావేమో. అంతా హ్యాపీగా జరిగిపోతుంది చాలు అనుకుంటున్నావేమో. ఒకవేళ దేవుడు నిన్ను ఇంకా ఉన్నతమైన స్థితిలోకి హెచ్చించాలనుకుంటే హెచ్చించేవాడు ఆయనే, తగ్గించగలిగిన వాడు ఆయనే. దేన్ని ఇష్టపడుతున్నావు నువ్వు? కొంచెం కష్టపడు. ఇంక రెండు మాటలు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 15-16 వచనాలు ఒక్కసారి చూద్దాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 15-16 వచనాలు.
దేని సహాయం చేత నేను ఇశ్రాయేలుని రక్షించగలను? సరే చదువుకోండి ఇంటికి వెళ్ళాక. గిద్యోను గురించి ఎంతమందికి తెలుసు? సంసోను, గిద్యోను వీళ్ళందరి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకసారి చేయొద్దండి. తెలుసా? విన్నారు కదా. సరే, గిద్యోను అంత జోడు కూడా ఏం చేస్తున్నాడు? ఎవరండి గిద్యోను? ఎవరు? బలాఢ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటి బలవంతుడు అంటున్నాడు అక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో, నేనేమాత్రం వాడిని, నేనేం చేయగలను? దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వేం చేస్తున్నావు? ఇదివరకు తినాలంటే ఇప్పుడంటే మనకు మొత్తం అంత కార్పెట్లు గిరిపెట్లు వచ్చాయి. కొన్ని సంఘాల్లో మీరు నమ్మరు, ఈ రోజుకి తివాచీలు ఉన్నాయి, పరదాలు ఉన్నాయి, కుర్చీలు. ప్రార్థన అవ్వగానే టపా 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 మన అన్నీ మడత పెట్టి కుర్చీలు అన్నీ ఒక లైన్లో పెట్టి అంతా చక్కగా చేసి, ఆ ధర్మారావుకే పట్టింది, ఆ నేల మీదకే పట్టింది. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న పని చేయడానికి వచ్చావా? మొన్న ఎప్పుడు ఈ మధ్య ఎప్పుడు ఇదంతా చేసినప్పుడు ఎవరమ్మా? స్మైలీ ఎవరు? కొంతమంది వచ్చారు, మగవారు స్త్రీలు కూడా వచ్చారు, చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చిన మళ్ళీ చూసేవాడికి, సీసీ కెమెరాలో చూసేవాడికి మొత్తం అంత పని అయిపోతుంది. ఇక్కడ ఆశ్చర్యం వేసింది నాకు. నిన్ను నీవు తగ్గించుకో, నిన్ను దేవుడు హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆఖరికి లూకాసు వార్త 18వ అధ్యాయం ఆఖరి మాట మనం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 12 నుంచి 14వ వచనంలో చూస్తే ఇక్కడ ఒకడు ఉన్నాడండి. ఎవరైనా ఒకసారి చదవండి త్వరగా. వారమునకు 2 సార్లు ఉపవాసం చేస్తూ, శుక్రవారం శనివారం చేస్తామా, బుధవారం శుక్రవారం చేస్తామా? 2 సార్లు ఉపవాసం చేస్తూ, నా సంపాదన అంతట్లో దశంభాగం ఇచ్చేస్తున్నాను. ఎంతమంది దశంభాగం ఇస్తున్నారు ఇక్కడ నాకు తెలియదు, కానీ మనం ఎప్పుడు దశంభాగం గురించి చెప్పము. నా సంపాదన అంతట్లో 10వ వంతు అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తి అటువైపు చూడడానికి కూడా ధైర్యం చాలక, దేవా పాపినైన నన్ను పలికెను. ఎంత గొప్ప సంగతి అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజైనా చెప్పావా? అలాగే నేను ప్రతిసారి 10 సార్లు పాపి అని అనొద్దు. నాకు అది ఇష్టం ఉండదు. నాకు పాపినైనా నా మీద కృప చూపితివి అని ఒక పాట ఉంది, పాత పాట. ఎంతమందికి జ్ఞాపకం ఉందో? పాపినైనా నన్ను ఏంటంటున్నాడండి అక్కడ? కరుణించు. నాకన్నా గొప్పోడు లేడు, నాకన్నా నీతిమంతుడు లేడు. ఏమండి, వాక్యం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడే చెప్తున్నాడు, నీవు నేను కాదు. ఈరోజు అందుకే మనం తగ్గించుకోవడానికి ఇష్టపడదాం. తగ్గింపు తత్వం గలవారిని దేవుడు హెచ్చిస్తాడు. నీ తత్వం ఏంటో? క్రైస్తవత్వంలో తగ్గింపు తత్వం ఉండాలా. అప్పుడే నిన్ను ఆయన హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఆయన నిన్ను వాడుకుంటాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే, ఘనతకు ముందు ఏంటండి? ఘనతకు ముందు ఏం నడుస్తుందట? ఏమండి చెప్పాలి త్వరగా. ఘనతకు ముందు వినయం నడుస్తుందంట, నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. నీకేం కావాలి ఈరోజు? వినయ మనస్కుడిగా దేవుని ముందు వంగుతావో, లొంగుతావో, లేదంటే గర్విష్టిగా ఒక మంచి ముద్ర వేసుకొని నాశనం అవుతావో? నీకే వదిలేస్తున్నాం. దేవుని దగ్గర ఒక మంచి నిర్ణయం తీసుకో. ఎంతమందిని చూసాం మనం దేవుని దగ్గర దీవించబడ్డారు. ఈరోజు నీవు కూడా దీవించబడ్డానికి ఇష్టపడితే మోకరిద్దాం, తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నన్ను నేను తగ్గించుకోవడానికి నా కృప చూపించవా? తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని చెప్పావు. అందుకే ఈరోజు నేను ఇష్టపడుతున్నాను. అది ఎంతటి కష్టమైనా సరే అప్పటికప్పుడే కొన్ని సందర్భాలు ఈ మధ్యకాలంలో నేను చాలామంది దగ్గర వింటున్నది ఏంటో తెలుసా? మన దగ్గర ఒక మాట మాట్లాడుతున్నాడు, పక్కలగానే ఇంకో మాట మాట్లాడుతున్నారు. క్రైస్తవులండి, నేను బయట వారి గురించి మాట్లాడినా, అన్యుల గురించి మాట్లాడినాం.
ఏది నీ క్రైస్తవ్యం? ఏది నీలో ఉన్న క్రీస్తు తత్వం? క్రైస్తవత్వం, క్రీస్తు తత్వం లేనటువంటి నీవు క్రైస్తవుడు, క్రైస్తవ స్త్రీవి అని, క్రైస్తవురాలు అని చెప్పుకోవడం అది మంచిది కాదు. నీకు తెలుసో తెలీదో? ఎందుకంటే పైనుంచి ఆకాశం నుండి ఆయన చూస్తున్నాడు. ఆయన నీలాగా నాలాగా మనిషి కాదు, చూసి వదిలేయడానికి. ఇంకా మోకరించలేదు చాలామంది. కళ్ళు మూసుకుందాం, ఇటు అటు చూడొద్దు, యేసు వైపు చూద్దాం. పరిశుద్ధ దేవుని అడుగుదాం, ప్రభువా కనికరించువా, ప్రభువా కృప చూపించయ్యా, నాకు నా పరిస్థితి ఏమో అర్థం కావట్లేదు, నా స్థితిగతులు ఏమో అర్థం కావట్లేదు. ఇంకెంతకాలం అయ్యా? నేను తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నాను, నా పరిస్థితులన్నీ మార్చుకోవడానికి, మోడిఫై చేసుకోవడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను. కానీ ఈ విషయంలో నేను ఎందుకు వెనకడుగు వేస్తున్నాను? ప్రభువా సహాయం చేయవా, కృప చూపించవా? నీ కృప కొరకు నేను కనిపెడుతున్నాను. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను ప్రభువా. నిజంగా నీ మాటను ఒప్పుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన దేవా చేస్తాడు. ఎస్ జీసస్, హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధ నామమునకు తండ్రి నీకు స్తుతులు స్తోత్రం ప్రభా. గడిచిన కాలం ప్రభా మీ సజీవులు మేము రెక్కని శాతం ప్రభా మమ్మల్ని ప్రభా జ్ఞాపం చేసుకుని నీ కృపతో మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నారు. అందుకని స్తుతులు స్తోత్రం ప్రభా. ఏదో కలిసి సమయంలో ప్రభా మేమందరం మరి ఒకసారి ప్రభా నీ సన్నిధిలో మేము మోకరించి నిన్ను ఆరాధించడానికి, నీ పునరుద్ధాన దినమందు ప్రభా మేమందరం కలిసి కూడుకునే విధానికి ప్రభా నీ ఇచ్చిన అవకాశం బట్టి ప్రభా నీ కృతజ్ఞతలు స్తోత్రం ప్రభా. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి, తో నడిపించండి వేస్తేయా. నీకు స్తుతులు స్తోత్రం ప్రభా. కూడుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపం చేసుకోండి, తో నడిపించండి ప్రభా. మీ దైవజనులు ప్రభా మరి మమ్మల్ని మాతో మీరు మాట్లాడిన వర్తమాన్ని బట్టి జ్ఞాపం చేసుకుంటాను ప్రభా. అవును ప్రభా, మేము ఈరోజు బ్రతుకున్నాను కారణం సజీవులుగా ఆరోగ్యవంతులు ప్రభా మేము ఉంటున్నాను మన ప్రభా. అందుకని నీ కృప తప్ప వేరొకటి లోకంలో లేదు ప్రభా. మీ ప్రభా మేము భూమిలో జీవించినందుకు కాలం ప్రభా నీ మీద ఆధారపడి మేము బతకడానికి మాకు సహాయం చేయండి, తో నడిపించండి స్తుతులు స్తోత్రం ప్రభా. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి, తో నడిపించండి ప్రభా. ఎంతోమంది ప్రభా ఈ లోకాన్ని వెళ్ళిపోయినప్పుడు ప్రభా నీ కృపను బట్టి ప్రభా, నీ కృప ధన్యతను బట్టి ప్రభా మేము ఎలాగ ప్రభా ఉంటాను అనుకున్న స్తుతులు స్తోత్రం ప్రభా. తో నడిపించండి, కాకపోతే ఇచ్చండి ప్రభా. ఒక అవసరాన్ని మీరు తీర్చండి ప్రభా. నీ అందు విశ్వాసం విడిచిపోకండి ప్రభా. మేము ఆఖరి నిమిషం ప్రభా ఈ భూమి మీద ఉన్నంత కాలం ప్రభా నీ అందు గురికలిగి ప్రభా నీవు జీవించిన సహాయం దయించండి, తో నడిపించండి స్తుతులు స్తోత్రం ప్రభావం ప్రభా. ఆ కలవరి స్థితిలో ప్రభా మా కొరకు ప్రభా మీరు అవమానం పొందిన రీతి ప్రభా మా కొరకు ప్రభా మేము మా కొరకు కార్చిన కన్నీరు ప్రభా, కార్చిన ప్రభా శ్రమలు ప్రభా, ఎన్నో ఇబ్బందులు ప్రభా పెద్ద ప్రభా. ఈ లోకంలో మేము జీవించినంత కాలం ప్రభా ఎన్నో శ్రమలు ప్రభా ఇబ్బందులు మేము పడుతున్నప్పుడు ప్రభా మాకు ధైర్యాన్ని పరచల్లితో నడిపించండి ప్రభా. మా శోధనలు ప్రభా అతిక్రమం ప్రభా తో నడిపించండి మా మనోధైర్యాన్ని మాకు దయచేయండి, తో నడిపించండి ప్రభా. ఏదో ప్రభా ఈ పరిశుద్ధ దినమందు ప్రభా ఈ పునరుద్ధాన దినమందు మీ సన్నిధికి వచ్చి మోకరించి వెళ్ళిపోవడానికి కాదు కానీ ప్రభా మేము చేస్తున్న పాపంలో మీరు చేసిన అపరాధం ప్రభా మీరు కారువలసిన మీరు కార్చిన కన్నీరు ప్రభా విలువ పెట్టి కొనబడిన మేము ప్రభా నీ కృపతో మనం జ్ఞాపం చేసుకోండి, తో నడిపించండి ప్రభా. కాబట్టి దయచేయండి, తో నడిపించండి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి, తో నడిపించండి. వాళ్ళ అవసరాలు మీరు తీర్చండి, తో నడిపించండి. ఎవరైతే ప్రభా అవసరతలు ఉన్నాయి ప్రతి ఒక్క అవసరతలు ప్రభా మీరు తీర్చండి ప్రభా. నీ అంత ప్రభా విశ్వాసంతో విడిచిపోకుండా ప్రభా తో నడిపించండి. కాబట్టి యేసు పరిశుద్ధ నామమున బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం త్వరగా. ప్రత్యేకమైన పాట ఎవరైనా పాడతారా? కానుకలు సమర్పించుకుందాం. కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిధి చేరుదము. ప్రథమ ఫలం ప్రతిష్టర్పణ 10వ భాగము ఆయనవే మనసార సమర్పించేదం. వెనుకాడక ఇచ్చుటలో పాట తీసురండి. సార సమర్పించేదం. వెనుకాడక ఇచ్చుటలో హల్లెలూయా
సమర్పణతో ఆయన సన్నిధి చేరుదము. ప్రథమ ఫలం ప్రతిష్టర్పణ 10వ భాగము ఆయనవే. ఆయనాలయం దీవెనలకు నిలయం. ఆయనాలయం దీవెనలకు నిలయం. ఆకాశవాక్యం కని పట్టజాలని దీవెనని గుండును. ఆకాశవాక్యంలు తెరువగనే పట్టజాలని దీవెనని గుండును. హల్లెలూయా. హల్లెలూయా. కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిధి చేరుదము. ప్రథమ ఫలం ప్రతిష్టర్పణ 10వ భాగము ఆయనవే. కలిగినదంతయు అపోస్తులుల చెంత. కలిగినదంతయు అపోస్తులుల చెంత. వదిలిరి శిష్యులు దేవునికి సిరి సంపదలంతా. వదిలిరి శిష్యులు దేవునికి సిరి సంపదలంతా. హల్లెలూయా. హల్లెలూయా. కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిధి చేరుదము. ప్రథమ ఫలం ప్రతిష్టర్పణ 10వ భాగము ఆయనదే. పరలోకపు నిధిని సంపాదించిదివా. పరలోకపు నిధిని సంపాదించిదివా. పరముకు చేరే గవినియది సమర్పణ చేయుము కానుకలు. పరముకు చేరే గవినియది సమర్పణ చేయుము కానుకలు. హల్లెలూయా. హల్లెలూయా. కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిధి చేరుదము. ప్రథమ ఫలం ప్రతిష్టర్పణ 10వ భాగము ఆయనదే. హల్లెలూయా. 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 మండవారి వివాహ ఆహ్వానం. దావీద్ కుమార్ వెడ్స్ హేమలత. మండ శ్రీరాములు గారు జోగన్నపేట వారు మనందరినీ ప్రేమతో సాదరంగా మరి వివాహానికి ఆహ్వానిస్తున్నారు. వివాహము అనే విషయంలో ఘనమైనది. హెబ్రీ పత్రిక 13:4. శ్రీ మండ శ్రీరాములు జక్కయ్య శ్రీమతి సరోజిని దంపతులు రాయు వివాహ ఆహ్వాన పత్రిక. మా కనిష్ట కుమారుడు వరుడు దావీద్ కుమార్, వధువు హేమలత. శ్రీకాకుళం పట్టణ వాస్తవ్యులు శ్రీ గూడెన తిరునాథరావు తిమోతి శ్రీమతి చిన్నముడి విశ్వాస జ్యోతి దంపతుల కనిష్ట కుమార్తెను ఇచ్చి
వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించిరి. కావున ఆత్మీయ బంధుమిత్రులు అయిన మీ తామెల్లరూ కుటుంబ సమేతంగా విచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించి వధూవరులను నిండు మనసుతో ఆశీర్వదించి కోరుచున్నాము. వివాహ సమయం 7వ తారీఖు 5వ నెల, మరి ఈ నెలలోనే 2025 బుధవారం ఉదయం 10 గంటలకు వివాహ వేదిక పొందూరు జోగన్నపేట వాళ్ళ స్వగృహం దగ్గర. వివాహ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జాన్ జీవన్ గారు, వివాహ రిజిస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ జె కృపానందం గారు. మరి ప్రేమ విందు అనంతరం కలదు. బంధుమిత్రుల అభినందనలతో ప్రేమతో ఆహ్వానించేవారు శ్రీరాములు సరోజిని దంపతులు. తప్పనిసరిగా మరి ఈ కార్యక్రమానికి మీ అందరికీ వేరువేరుగా మరి ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వలేదని బాధపడకండి, ఫీల్ అవ్వకండి. మీ అందరినీ కూడా ప్రేమతో సాదరంగా ఆహ్వానిస్తున్నారు. తప్పకుండా అందరూ రావాలి. స్త్రీలైన వారు మరి ముఖ్యంగా స్త్రీల కూటానికి ఎందుకు అనౌన్స్ చేయమని చెప్పాడు. అది ఎందుకో స్త్రీలందరూ రావాలని, కుటుంబాలతో రావాలని వారు ఆశపడుతున్నారు. తప్పనిసరిగా అందరం కలిసి వెళదాం, వధువులని ఆశీర్వదిద్దాం. ఆ రోజు మరి ఆ వాతావరణం దేవుని యొక్క ఆధీనంలో స్వాధీనంలో ఉండాలని, చక్కగా ఎక్కువ ఎండ కాకుండా చక్కగా ఉండాలని వారి గురించి ప్రార్థన చేద్దాం. ఇంకేమైనా అనౌన్స్మెంట్స్ అమ్మా? స్మైలీ ప్రత్యేక ప్రార్థనల గురించి ఎవరికైనా కావాలనుకున్నప్పుడు మీరు అయ్యగారితో మాట్లాడితే మరి వివాహ పుట్టినరోజు ప్రార్థనల గురించి కూడికల గురించి అయ్యగారితో మాట్లాడండి. తప్పనిసరిగా వాటిని జరిగించుకుందాం. మరి వీలైనంత వరకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ సెకండ్ సాటర్డే 6 నుంచి 6 మరి తప్పనిసరిగా ఉపవాస కూడికకు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు జరిగించకపోయినా మనం లింగాలపేటలో అయినా అందరం కలిసి చేసినా చేయకపోయినా లింగాలపేటలో అయినా దాన్ని చేద్దామని ఆశపడుతున్నాం. ఇప్పుడే విన్నాం కదా, మనం దేవునికి సమయాన్ని ఇద్దాం. ప్రార్థన చేసుకుందామా? అంత తల వచ్చి కళ్ళు మూసుకొని, ప్రభు బల్ల ఉంది, ఎవరు వెళ్ళిపోకండి. ప్రభు బల్ల ఉంది, దానికి ముందు ఒక చిన్న కార్యక్రమం కూడా ఉంది, మర్చిపోకండి. అంత తల వంచి కళ్ళు మూసుకొని 2 చేతులను ఆకాశం వైపు ఎత్తి పరమదాసీయుడైన పరమ తండ్రికి స్తోత్రం చెల్లిద్దాం. మైక్ తీసుకెళ్ళండి మేరీ దగ్గరికి. మేరీ వచ్చిందా? బయటికి వెళ్ళిపోయింది ఇందాక. వచ్చింది. మేరీ ప్రార్థన చేయమ్మా. స్తోత్రం ప్రవ్వా, సకల ఆశీర్వదన కారణభూతుడైన నా తండ్రి, పరలోకపు తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తాను ప్రవ్వా. అయా నిన్న నేడు నిరంతరము మాతో ఉన్నవాడా అనువాడా నీకు స్తుతులు చెల్లిస్తాను ప్రవ్వా. ఇదిగో నా తండ్రి నాయన, నా ప్రభా 4 నెలలంతా పోయి 5వ నెలంతా నా తండ్రి నాయన ఈ సమయంలో నా తండ్రి నీ పునరుద్ధాన దినంలో నా ప్రభా నాయన మమ్మల్ని ఇలాగ నా తండ్రి నీ మందిరానికి తోడుకొచ్చి నా తండ్రి నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, కీర్తించడానికి, నిన్ను మహింపరచడానికి నా ప్రభా అయా నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కూడి చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. నాయన నా ప్రభా పాటల్లో ఉన్న దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి ఇదిగో నా ప్రభా వాక్య భాగంతో నా తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా. నాయన నీకు స్థితులు చెల్లిస్తాను. కీర్తనతో మాతో మాట్లాడావయ్యా నీకు స్థితిలో నాయన యవన కాలంలో ఉన్న బిడ్డకు నా తండ్రి నాయన ఓడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగ నా తండ్రి నాయన నా ప్రభా నీ దాసులను మీరు దీవించి ఆశీర్వదించండి సయా నీకు వందనాలు. చెప్పిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా. అలా నా తండ్రి నాయన వివాహం నా తండ్రి నాయన నా ప్రభా నీ సన్నిధిలో వివాహం ఘనమైందన్నావు కనుక నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి ఘనముగా జరిపించడానికి నీ కృప సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. వాళ్ళకి ఏటి ఇబ్బందులు విరుకులు నా తండ్రి నాయన ఇదిగో వాతావరణం కూడా మీరు సరిగా ఉంచమని నా తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. అలా కూడి చేరిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఇదిగో నా ప్రభా ఎవరైతే నా తండ్రి నాయన కానుకలు ఇచ్చి ఉన్నారో నా తండ్రి నాయన ఇంకా ఇవ్వనులు అనేకులు ఉంటారు కనుక నా తండ్రి నాయన ఇంకొక దినమైన నా తండ్రి ఇంకొక దినమైన నా ప్రభా అయా శైలి చాపడానికి నీ కృప సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి అయా నీ సేవలు నా తండ్రి నాయన ఘనంగా ఓడుకోవడానికి నీ కృప సహాయం చేయమని నీ దాసుల కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని నాయన ఇదిగో నా ప్రభా ఇంకా జరగబోయిన కార్యక్రమం వెనక్కుంది కనుక నా ప్రభా ఆ కార్యక్రమాలు కూడా మీ తోడును ఆయన ఉంచి నా తండ్రి నాయన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామం పేరట అతి వినయంతో వేడుకుని బ్రతిమలాడుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడును కుమారుడైనటువంటి క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు
ఆదరణ, నెమ్మది, కాపుదల, భద్రత, క్షేమం కూడిన మనకును ప్రభువును ప్రేమించున్నటువంటి ప్రతి బిడకును ఆయన సార్వత్రిక సంఘమునకును ఆయన వచ్చు పర్యంతరము సదాకాలము తోడేండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేతులెత్తి పాడదాం. Yes, Jesus. Hallelujah. రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయము అపవాది క్రియలకు సర్వనాశనం కలుగుగా సులు రక్తమునకే జయ. ఆమేన్. వెళ్ళిపోయేవారు అందరి గురించి ప్రార్థన చేసేందుకు ముందు ఒక్క నిమిషం అందరూ కూర్చుందాం. ఎవ్వరు బయటికి వెళ్ళొద్దు, ఒక్క నిమిషం కూర్చుందాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి అయ్యా పెద్దలైన వారు అందరూ రండి త్వరగా. వెంకటేష్ గారు, శేఖర్ గారు, ఆదాం గారు, కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు పెద్దలందరూ, కృష్ణారావు గారు రావాలి, త్వరగా రావాలి, వేదిక మీదకి రావాలి, త్వరగా రండి, టైం అయిపోయింది, ప్రభుత్వాలు తీసుకోవాలి.